హాయ్ అండి అందరికీ. మా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అయితే సంక్రాంతి అంటేనే మనకి గుర్తొచ్చేది పిండి వంటలు, అలాగే చుట్టాలు అందరం నలుగురం కలిసి ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో భోగి రోజైతే మీరు భోగి వీడియో చూసారు కదా. సంక్రాంతి వీడియో అయితే నేను అంతగా ఏమీ షూట్ చేయలేదు. ఇక్కడైతే నేను కొత్త బట్టలకి పసుపు పెడుతున్నానన్నమాట. మా రెండో అత్తయ్య చెప్పారు అన్నింటికి పసుపు పెట్టేసి ఇలా దేవుడి గదిలో ఒక మూలన పెట్టమంటున్నారనమాట. సో నేను వాటి కోసం అని చెప్పి పసుపు అంతా అద్దేసి అక్కడ పెడుతున్నాను. ఇక మా రెండో అత్తయ్య వీటిని మేమైతే మడపలు అని పిలుస్తాము, మరి మీరేమంటారో అయితే కామెంట్ చేయండి. మడపలు అనేవి 5 పెడతామన్నమాట మేము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. అక్కడైతే మినిమం 23 వరకు పెడతారు మా అమ్మ వాళ్ళు. సో అక్కడ చాలా ఎక్కువ. మా అత్తవారింటికి వచ్చేసరికి ఏంటంటే మేము 5 పెడతామన్నమాట. మేము 3 ఫ్యామిలీస్ ఒకే దగ్గర చేసుకుంటాం. మా మావయ్య, రెండో మావయ్య, చిన్న మావయ్య. సో ఇది మా సంక్రాంతి పండగ అన్నమాట. కంపల్సరిగా ఇది మార్నింగ్ చేయాల్సిందే. ఇది చేసిన తర్వాతనే మేము డైరెక్ట్గా దీన్నే లంచ్లో తింటామన్నమాట. సో మీరైతే సంక్రాంతి ఎలా చేసుకుంటారు, ఎలాంటి పిండి వంటలు వండుతారో అయితే నాకు కామెంట్ చేయండి. మా అత్తయ్య అన్నం వడ్డించిన తర్వాత నేను పప్పు రసం కూడా వడ్డించేసాను. ఇక్కడ మా మామయ్యలు వచ్చి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ దండం అనేది దేవుడికి కాదండి, మన పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవడం అనమాట. ఇక్కడ ఒక సైడ్కి ఒక దీపం పెట్టాం కదా, అది మేము కనక మహాలక్ష్మి అమ్మకి పెడతాము. అయితే ఇక్కడ ఒక చిన్న ఫన్ ఏంటంటే వీళ్ళందరూ దండం పెడుతున్నట్టు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా జస్ట్ యాక్టింగ్ అండి. నేనే వీడియో తీస్తాను దండం పెట్టండి అని అంటే పెడుతున్నారనమాట. ఆల్రెడీ మా పూజ దండాలు పెట్టుకోవడాలు అన్నీ అయిపోయాయి. నా కోసం వీళ్ళు మళ్ళీ వచ్చి పెట్టుకుంటున్నారు. అయితే మేము 5 పేరెంటాళ్ళకి పసుపు పోస్తామన్నమాట. సో నేను అది రికార్డ్ చేయలేదు. వీళ్ళకి పసుపు పోసేసాము, వీళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా అయితే జరుగుతుంది మా సంక్రాంతి పండగ. యాక్చువల్గా మార్నింగే వెళ్ళి గుడికి వెళ్ళి అన్నీ పూజాది చేసుకొని ఇంటికి వచ్చి ఇలా వంటలన్నీ చేస్తారనమాట. సో మా సంక్రాంతి అయితే ఈ రకంగా జరిగింది. మీరు ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.